ఓం శాంతి. మురళీ డేట్ 3/11/24. అవ్యక్తవాణి రివైజ్ డేట్ 25/10/2002. ब्राह्मण जीवन का आधार प्योरिटी की पर्सनालिटी, प्योरिटी की रॉयल्टी. ब्राह्मण जीवन का आधार ప్యూరిటీ కి రాయల్టీ. బ్రాహ్మణ జీవితానికి ఆధారము పవిత్రత యొక్క रॉयल्टी. आज स्नेह का सागर अपने स्नेही बच्चों को देख रही है. चारों ओर के स्नेही बच्चे रूहानी सूक्ष्म डोरी में बांधे हुए अपने स्वीट होम में पहुंच गए हैं. ఈరోజు స్నేహ సాగరుడైన బాబా తమ స్నేహి పిల్లల్ని చూస్తున్నారు. నలువైపులా ఉన్నటువంటి స్నేహి పిల్లలు ఆత్మిక సూక్ష్మ దారాలు అనే బంధనలో బంధించబడి తమ స్వీట్ హోమ్ అయినటువంటి మధుబన్ చేరుకున్నారు. जैसे बच्चे स्नेह से खींच कर पहुंच गए हैं, वैसे बाप भी बच्चों के स्नेह के डोर में बांधा हुआ बच्चों के समक्ष पहुंच गए हैं. ఎలా అయితే పిల్లలు ఆ స్నేహంలో బంధించబడి చేరుకున్నారో అలా బాబా కూడా స్నేహము అనేటటువంటి దారాల ఆధారంతో బంధించబడి పిల్లల యొక్క సమ్ముఖంలోకి వచ్చి చేరుకున్నారు. बाप दादा देख रही है कि चारों ओर के बच्चे भी दूर बैठे भी स्नेह में समाये हुए हैं. ते बाप दादा ఇది కూడా చూస్తున్నారు. దూరంగా నలువైపులా ఉన్నటువంటి పిల్లలు కూడా స్నేహంలో ఇమిడి ఉండడాన్ని చూస్తున్నారు బాప్ దాదా. सम्मुख के बच्चों को भी देख रही है और दूर बैठे हुए बच्चों को भी देख करके हर्षित हो रही है. సమ్ముఖంగా ఉన్న వారిని కూడా చూస్తున్నారు, దూరంగా ఉన్న వారిని కూడా చూసి బాబా చాలా హర్షిస్తున్నారు. ఏ రుహానీ అవినాశీ స్నేహ, परमात्मा स्नेह, आत्मिक स्नेह और सारे कल्प में अभी अनुभव कर रही हो. ఈ ఆత్మిక అవినాశీ స్నేహం, పరమాత్మ స్నేహం కేవలం కల్పంలో ఇప్పుడు మాత్రమే మీరు అనుభవం చేస్తారు. बाप दादा हर एक बच्चे की पवित्रता की रॉयल्टी देख रही है. ब्राह्मण जीवन की रॉयल्टी ही है प्यूरिटी. బాప్ దాదా అయితే ప్రతి ఒక్క పిల్లల పవిత్రత అనే రాయల్టీ చూస్తున్నారు. బ్రాహ్మణ జీవితం యొక్క రాయల్టీ ఏంటి? పవిత్రత. तो हर एक बच्चे के सिर पर रूहानी रॉयल्टी की निशानी ప్యూరిటీ కి లైట్ కా తాజ్ దేఖ్ రహీ హై. అయితే ప్రతి ఒక్కరి తలపైన ఆత్మిక రాయల్టీతో కూడిన ఆ నిశాని ఏదైతే ఉందో గుర్తు, ప్యూరిటీ అనే లైట్ తో కూడిన కిరీటాన్ని చూస్తున్నారంట. పవిత్రత కిరీటం బాప్ దాదా చూస్తున్నారు. आप सभी भी अपने प्योरिटी का ताज, रूहानी रॉयल्टी का ताज देख रही हो. మరి మీరు చెప్పండి, మీ యొక్క ప్యూరిటీ అనే కిరీటము, ఆత్మిక రాయల్టీ అనే కిరీటం చూసుకుంటున్నారా? కనిపిస్తుందా మీది మీకు? పీచే వాలే బి దేఖ్ రహీ హో. మరి వెనక ఉన్నవారు కూడా చూసుకుంటున్నారా? కిత్నా శుభానిక్ తాజ్దారీ సభా హే. ఈ యొక్క సభ ఏదైతే ఉందో ఎంత శోభాయమానంగా కిరీటాలు ధరించి ఉన్న సభ కదా అంటున్నారు బాప్ దాదా. హేనా పాండవ్ కదా, పాండవులారా అని బాబా అడుగుతున్నారు. తాజ్ చమక్ రహా హేనా, మరి కిరీటం మెరుస్తుంది కదా. ఐసీ సభ దేఖ్ రహీ హోనా, మరి ఇలాంటి సభనే చూస్తున్నారు కదా. కుమారియాం తాజ్దారీ కుమారియాం హోనా, మరి కుమారీలు చెప్పండి, కిరీటం ధరించబడి ఉన్న కుమారీలే కదా. బాప్ దాదా దేఖ్ రహీ హై కి బచ్చోం కి రాయల్ ఫ్యామిలీ కితనీ శ్రేష్ఠ హే. అయితే బాప్ దాదా చూస్తున్నారనమాట, పిల్లల యొక్క రాయల్ ఫ్యామిలీ ఎంత శ్రేష్టమైనది. अपने अनादि रॉयल्टी को याद करो. जब आप आत्माएं परंधाम में भी रहती हो तो आत्म रूप में भी
आपकी रूहानी रॉयल्टी विशेष है. మీ అనాది రాయల్టీని గుర్తు చేసుకోండి. ఎప్పుడైతే మీరు పరంధామంలో ఉండేవారో ఆత్మిక అంటే ఆత్మ యొక్క రూపంలో మీ ఆత్మిక రాయల్టీ అనేది విశేషంగా ఉండేది మీకు. सर्वात्माएं भी लाइट रूप में है, लेकिन आपकी चमक సర్వాత్మలో మే శ్రేష్ఠ హే. సర్వాత్మలు కూడా లైట్ రూపంలోనే ఉంటాయి కదా ఆత్మలుగా ఉన్నప్పుడు. కానీ మీ యొక్క మెరుపు సర్వాత్మలలో శ్రేష్టమైనది అంటున్నారు. యాద్ ఆ రహా హే పరంధామ్. మరి చెప్పండి, గుర్తొస్తుందా పరంధామం? అనాది కాల్ సే ఆప్కి జలక్ పలక్ న్యారీ హే. అనాది కాలం నుండి చూసుకున్నట్లయితే మీ యొక్క జలక్ పలక్ ఏదైతే ఉందో ఆ మెరుపు హుందాతనం అన్ని అతీతమైనవి అంటున్నారు. జైసే ఆకాశ్ మే దేఖా హోగా సితారే సభీ చమక్తే హే, सब लाइट ही है, लेकिन सर्व सितारों में कोई विशेष सितारों की चमक न्यारी और प्यारी होती है. ఏ విధంగా ఆకాశంలో మనం నక్షత్రాలని చూస్తాం, అన్నీ మెరుస్తాయి, కానీ కొన్ని మాత్రం చాలా విశేషంగా ఉంటాయన్నమాట. అన్ని నక్షత్రాల కంటే కొన్ని సితారాల యొక్క మెరుపు అతీతంగా ఉంటుంది, అంటే చాలా డిఫరెంట్ గా ఉంటుంది, మెరుపు కూడా ఎక్కువ ఉంటుంది. ఐసా హీ ऐसा ही सर्वात्माओं के बीच आप आत्माओं की चमक रूहानी रॉयल्टी ప్యూరిటీ కి చమక్ న్యారీ హే. అలానే సర్వాత్మల మధ్యన మీ ఆత్మల యొక్క మెరుపు విశేషంగా ఆత్మిక రాయల్టీ మరియు ఆ ప్యూరిటీ యొక్క పవిత్రత యొక్క మెరుపు కలిగి ఉంటారంటున్నారు బాబా. యాదారహా హేనా? మరి స్మృతి కలుగుతుంది కదా. ఫిర్ ఆది కాల్ మే ఆవో, आदि काल को याद करो. तो आदि काल में भी देवता स्वरूप में रूहानी रॉयल्टी की पर्सनालिटी कितने विशेष देखो. మరి ఆది కాలంలోకి వచ్చినట్లయితే మీరు అనాది కాలంలో ఏంటనేది విన్నారు, ఆది కాలంలోకి వచ్చినట్లయితే అదో ఒకసారి గుర్తు చేసుకోండి. ఆది కాలంలో దేవతా స్వరూపంలో ఆ ఆత్మిక రాయల్టీ మరియు పర్సనాలిటీ కలిగి ఎంత విశేషంగా ఉండేవారు. सारे कल्प में देवतायम स्वरूप की रॉयल्टी और किसी की रही नहीं. మొత్తం కల్పంలో దేవతల యొక్క స్వరూపంతో లో ఉన్నటువంటి రాయల్టీ కావచ్చు, ఆ ప్యూరిటీ కావచ్చు, ఇంకెవ్వరిలోనే లేదు అంటున్నారు బాబా. రూహానీ రాయల్టీ ప్యూరిటీకి పర్సనాలిటీ యాద్ హేనా? మీలో ఆ ఆత్మిక రాయల్టీ పవిత్రత యొక్క పర్సనాలిటీ ఉండేది గుర్తొచ్చింది కదా. పాండవంకో బి యాద్ హే, యాద్ ఆ గయా. మరి పాండవులకి కూడా గుర్తుందా, గుర్తొచ్చిందా? ఫిర్ मध्यकाल में आओ. तो मध्यकाल द्वापर से लेकर आपके जो पूज्य चित्र बनाते हैं उन चित्रों की रॉयल्टी और पूजा की रॉयल्टी द्वापर से अभी तक किसी चित्र की नहीं है. మధ్యకాలంలోకి వచ్చినట్లయితే ద్వాపర యుగం నుండి పూజ్య చిత్రాలు అనేవి ఎన్నో తయారు చేశారు. ఆ చిత్రాలలో కూడా ఎంతో రాయల్టీ, అంటే పూజ అనేది భావనతో చేసేవారు. అది గుర్తొచ్చిందా మరి మీ చిత్రాలు? ఆది కాలంలో సత్య త్రేతాయుగాలలో చైతన్యంగా ఉండేవారు, అది కూడా గుర్తొచ్చిందా అని అడిగారు బాబా. మధ్యకాలం వచ్చేసరికి ద్వాపర యుగంలో భలే జడంగా ఉన్న మీ చిత్రాలను పెట్టి పూజ చేసేవారు కదా. ఆ చిత్రాలు కూడా ఎంత శోభాయమానంగా రాయల్ గా ఉండేవి, ఎంత మంచి రీతిగా పూజ జరిగేది, అవి కూడా గుర్తొచ్చాయా అని అడుగుతున్నారనమాట బాబా. चित्र तो बहुतों के हैं, लेकिन ऐसा विधि पूर्वक पूजा और किसी ఆత్మాओं की है. చిత్రాలైతే ఎంతో మందివి తయారు చేస్తూ ఉంటారు, కానీ ఈ విధంగా విధిపూర్వకంగా పూజ అనేది ఏ ఆత్మలకైనా ఉందా? చాహే धर्मपिताएं, चाहे नेताएं, चाहे अभिनेताएं, चित्र तो सबके बनते हैं, लेकिन चित्रों की रॉयल्टी और पूजा की
రాయల్టీ కిసీకి దేకీ హే? అంటే ధర్మపితల్ని కావచ్చు, నేతలు, అభినేతలు వారి యొక్క ఎన్నో చిత్రాలు తయారు చేస్తూ ఉంటారు. కానీ మీ చిత్రాల్లో ఉన్నటువంటి రాయల్టీ, ఆ పూజ అనే విధి అనేది ఇంకే చిత్రాల్లో అయినా ఉందా? ఇంకే చిత్రాలకైనా చేస్తారా? అని అడుగుతున్నారనమాట బాబా. డబుల్ ఫారినర్స్ నే అప్ని పూజ దేఖీ హై? మరి డబుల్ ఫారినర్స్ చెప్పండి. మీ పూజ చూసారా? ఆప్ లోగోं ने देखी है या सिर्फ सुना है? మీరు చూసారా? కేవలం విన్నారా? ऐसा विधि पूर्वक पूजा और चित्रों की चमक रूहानियत और किसकी भी नहीं हुई ना होगी. మరి ఇలా విధిపూర్వకంగా పూజ ఆ చిత్రాల యొక్క మెరుపు ఆత్మీయత అనేది ఇంకే ఎందులోని కూడా లేదు ఉండదు అంటున్నారు. క్యూ మరి ఎందుకు? ప్యూరిటీకి రాయల్టీ హేనా? ఆ పవిత్రత యొక్క రాయల్టీ ఉంటుంది కదా! ప్యూరిటీకి పర్సనాలిటీ హే. ఇంకా పవిత్రత యొక్క పర్సనాలిటీ కూడా ఉంటుంది. అచ్చా దేఖ్ లియా అప్నీ పూజ? మరి చెప్పండి చూసారా మీ పూజ? గుర్తొచ్చిందా? నహీ దేఖీ హో తో దేఖ్ లేనా. ఒకవేళ చూసుండకపోతే చూడండి. अभी लास्ट में संगम युग पर आओ तो संगम पर भी सारे विश्व के अंदर ప్యూరిటీ కి రాయల్టీ బ్రాహ్మణ్ జీవన్ కా ఆధార్ హే. ఇప్పుడు లాస్ట్ లోకి వచ్చేయండి. సంగమ యుగంలో కూడా చూసుకున్నట్లయితే మొత్తం ఈ విశ్వంలో ప్యూరిటీ యొక్క రాయల్టీ బ్రాహ్మణ జీవితానికి ఆధారమయ్యింది చూడండి. ప్యూరిటీ నహీ తో ప్రభు ప్యార్ కా అనుభవ్ హీ నహీ. ఆ పవిత్రత లేదు అంటే బాబా ప్రేమ యొక్క అనుభూతి కూడా లేనట్లే అంటున్నారు. సర్వ పరమాత్మ ప్రాప్తియోం కా అనుభవ్ నహీ. ఇంకా సర్వ పరమాత్మ యొక్క ప్రాప్తులు ఏవైతే ఉన్నాయో అవి కూడా అవి అనుభవం కావాలి అంటే ఆధారము పవిత్రత అంటున్నారు బాబా. బ్రాహ్మణ్ జీవన్ కి పర్సనాలిటీ ప్యూరిటీ హై. ప్యూరిటీ హీ రుహానీ రాయల్టీ హే. మరి బ్రాహ్మణ జీవితం యొక్క పర్సనాలిటీ పవిత్రత. అలానే ఆ పవిత్రత యొక్క ఆత్మీకత అనేది కూడా చాలా ఉన్నతమైనది. తో ఆది అనాది ఆది మధ్య और अंत सारे कल्प में ఏ రుహానీ రాయల్టీ చల్తీ రహీ హే. మరి చూడండి ఆది మధ్య అంత్యం, ఆది అనాది మొత్తం కల్పంలో ఆత్మీక రాయల్టీతో కూడిన పవిత్రత నడుస్తూ వచ్చింది కదా! తో అప్నే ఆప్‌కో దేఖో. దర్పణ్ తో ఆప్ సబ్‌కే పాస్ హై నా. మరి మిమ్మల్ని మీరు చూసుకోండి. దర్పణాలైతే మీ అందరి దగ్గర ఉన్నాయి కదా! దర్పణ్ హే అడుగుతున్నారు బాబా. ఉన్నాయా అద్దం? అద్దం ఉందా? దేఖ్ సక్తే హో. మరి చూసుకోగలరా అద్దం ఉన్నట్లయితే? తో దేఖో हमारे अंदर ప్యూరిటీ కి రాయల్టీ కితనీ పర్సెంటేజ్ మే హై. మరి చూసుకోండి ఈ విషయం. మా లోపల పవిత్రత యొక్క రాయల్టీ ఎంత పర్సెంటేజ్ లో ఉంది? हमारे चेहरे से ప్యూరిటీ కి झलक दिखाई देती है. మా ఫేస్ కట్ నుండి అంటే మా ఫేస్ నుండి ముఖ కవలికల నుండి ఆ ప్యూరిటీ యొక్క ఝలక్ పవిత్రత యొక్క మెరుపు ఎంతవరకు కనిపిస్తుంది? చలన్ మే ప్యూరిటీ కి పలక్ దిఖాయి దేతీ హై. పలక్ అర్థాత్ నష. మరి నడవడికలో కూడా పవిత్రత యొక్క ఆ పలక్ నష ఎంతవరకు కనిపిస్తుంది? చలన్ మే ఓ పలక్ అర్థాత్ రుహానీ నష దిఖాయి దేతా హై. నడవడికలో కూడా ఆ ఆత్మిక నష కనిపిస్తుందా? దేఖ్ లియా అప్నే కో. మరి చూసుకున్నారా మిమ్మల్ని? देखने में कितना समय लगता है? చూసుకోవడానికి ఎంత సమయం పడుతుంది? హ్మ్. సెకండ్ హేనా? సెకండే కదా! తో సభీ నే దేఖ్ అప్నే కో. మరి అందరూ చూసారు మిమ్మల్ని మీరు. చూసుకున్నారు కదా! కుమారియాం झलक पलक है अच्छा है
సభీ ఉఠో ఖడే హో జాओ. మరి కుమారీలు చెప్పండి, మీలో ఆ మెరుపు, నష ఉన్నాయి కదా? చాలా మంచిది. కుమారీలందరూ లేచి నించోండి అని నించోబెట్టారనమాట బాబా. అందరూ రెడ్ కలరు ఒక క్లాత్‌ని ధరించి కూర్చున్నారనమాట. మీరందరూ ఏకవ్రతలే కదా అని అడుగుతున్నారు బాబా. సుందర్ లగ్తా హై నా? ఇలా అందరూ ఒకే విధానంగా తయారై కూర్చున్నారు. చాలా సుందరంగా అనిపిస్తుంది. ఏక్ వ్రత్ కా అర్ధ్ హీ హై ప్యూరిటీ కి రాయల్టీ. ఆ ఏకవ్రతం అనే దాని యొక్క అర్థం కూడా ఏంటి? పవిత్రత యొక్క రాయల్టీ. తో ఏక్ వ్రత్ కా పాఠ్ పక్కా కర్ లియా? మరి చెప్పండి, ఏకవ్రతం యొక్క పాఠాన్ని పక్కా చేసుకున్నారా? వహా జాకర్ కచ్చా నహీ కర్ లేనా. మళ్ళీ అక్కడికి వెళ్లి ఇంటికి వెళ్లి కచ్చాగా అయిపోవడం కాదు. ఈ వ్రతాన్ని కచ్చాగా చేయడం కాదు. और कुमार कुमार्स भी है, अच्छा है. कुमारों ने दिल में प्रतिज्ञा का बांध लिया. इन्होंने कुमारियों ने तो बाहर में भी बांध लिया. प्रतिज्ञा का पाटा बांधा है. सदा अर्थात निरंतर प्यूरिटी की पर्सनालिटी में रहने वाले कुमार है. మరి కుమారీలు కూడా ఉన్నారంట ఈ టర్న్ లో. వారు కూడా చాలా మంది వచ్చి ఉన్నారు. లోలోపల ప్రతిజ్ఞ అనేటటువంటి కంకణం ధరించి ఉన్నారు కదా! కుమారీలైతే బయటకి కూడా బంధించుకున్నారు. లోపల కూడా ప్రతిజ్ఞ చేసుకున్నారు. కుమారులైతే లోపల ప్రతిజ్ఞ చేసుకున్నారు కదా దృఢంగా. దీనికి గుర్తు ఏంటి అంటే, మీలో ప్యూరిటీ యొక్క పర్సనాలిటీ కలిగి ఉంది అని. ప్యూరిటీ యొక్క పర్సనాలిటీ నిండి ఉంది అని. అలా పవిత్రత యొక్క పర్సనాలిటీ కలవారే కదా అడుగుతున్నారనమాట బాబా. బోలో హాజీ నాజీ. మరి చెప్పండి, అవునా కాదా అని అడుగుతున్నారు బాబా. जब तक ब्राह्मण जीवन में जीना है तब तक సంపూర్ణ పవిత్ర రెహనా హీ హై. ఎప్పటి వరకైతే ఈ బ్రాహ్మణ జీవితంలో జీవిస్తారో అప్పటి వరకు సంపూర్ణ పవిత్రంగా ఉండవలసిందే. यहाँ ऐसा है, फिर घर जाकर थोड़ा-थोड़ा ढीला हो गया, ऐसा नहीं करना है. ఇక్కడ ఎలా ఉన్నారు బాబా చెప్పినట్లు, మళ్ళీ ఇంటికి వెళ్ళి కొంచెం కొంచెం డీలా అయిపోవడం, కచ్చా అయిపోవడం, ఇలా అయితే కాదు కదా! ఐసా వాయిదా హై. మరి ఈ విధమైన ప్రతిజ్ఞ ఉందా? పక్కా వాయిదా హై తో హాత్ హిలావో. మరి పక్కా ప్రతిజ్ఞ ఉంది మీ తరపున అంటే చెయ్యి ఎత్తి ఊపండి అంటున్నారు బాబా. టీవీ మే ఆప్‌కే ఫోటో నికల్ రహీ హై. जो ढीला होगा ना उसको ए चित्र भेजेंगे. इसीलिए ढीला नहीं होना है. టీవీలో మీ ఫోటో తీయడం జరుగుతుంది. ఒకవేళ డీలా అయిపోయారు అంటే ఈ ఫోటో మీకు పంపించడం జరుగుతుంది. కాబట్టి డీలా అవ్వకండి. పక్కా రెహనా హై. పక్కాగా ఉండండి. హా! పక్కా హై. పాండవ్ తో పక్కే హోతీ హై. పక్కే పాండవ్ బహుత్ అచ్చా. చెప్పండి, మరి పక్కానే కదా! పాండవులైతే పక్కాగా ఉంటారు కదా! పక్కా పాండవులు చాలా మంచిది. ప్యూరిటీకి వృత్తి హై. శుభ భావన, శుభ కామన. ఇంకొక విషయం తెలియచేస్తున్నారు బాబా. పవిత్రత యొక్క వృత్తి అంటే పవిత్రత యొక్క ఆలోచనలు అంటే శుభ భావన, శుభ కామన. कोई कैसा भी हो लेकिन पवित्र वृत्ति अर्थात शुभ भावना, शुभ कामना और पवित्र दृष्टि अर्थात सदा हर एक को आत्मिक रूप में देखना. ఎవరు ఎలా ఉన్నా సరే శుభ భావన, శుభ కామన. ఇంకా పవిత్రమైనటువంటి దృష్టి అంటే అర్థం సదా ప్రతి ఒక్కరిని ఆత్మిక రూపంలో చూడడం. పరిస్థా రూప్ మే దేఖ్నా. ఆత్మిక రూపమైన, పరిస్థా రూపమైన. ఐసా హై. మరి అలా ఉన్నారా? పవిత్ర దృష్టి కలిగి ఉన్నారు అని చెప్తారు. తో వృత్తి, దృష్టి और तीसरा है కృతి అర్థాత్ కర్మ. మరి దృష్టి, వృత్తి అయిపోయింది. ఇంకా మూడవది
कृति అంటే कर्म। तो कर्म में भी सदा हर आत्मा को सुख देना और सुख लेना। మరి కర్మలో కూడా సదా సర్వాత్మలకు సుఖాన్ని ఇవ్వడం, సుఖాన్ని తీసుకోవడం. ఏ ప్యూరిటీకి నిశాని. ఇది కూడా పవిత్రతకు గుర్తు అంటున్నారు బాబా. వృత్తి, దృష్టి और కృతి तीनों में ఏ ధారణ హో, మరి చెప్పండి, వృత్తి, దృష్టి, కృతి ఈ మూడిటిలో ఈ ధారణ ఉందా? कोई क्या भी करता है, दुख भी देता है, इंसल्ट भी करता है, लेकिन हमारा कर्तव्य क्या है? ఎవరెలా చేసినా సరే, దుఃఖం ఇచ్చినా, ఇన్సల్ట్ చేసినా, ఉమ్, కానీ మీ కర్తవ్యం ఏంటి? क्या दुख देने वाले को फॉलो करना है या बाप दादा को ఫాలో करना है? చెప్పండి, దుఃఖాన్ని ఇచ్చేవారిని ఫాలో చేయడం మీ కర్తవ్యమా, బాప్ దాదాను ఫాలో చేయడం మీ కర్తవ్యమా? फॉलो फादर है ना, फॉलो फादर कदा। तो ब्रह्मा बाप ने दुख दिया या सुख दिया? సుఖ దియా है ना। మరి చెప్పండి, బ్రహ్మ బాబా దుఃఖాన్ని ఇచ్చారా, సుఖాన్ని ఇచ్చారా? సుఖమే ఇచ్చారు కదా అందరికీ. तो आप मास्टर బ్రహ్మ అర్థాత్ బ్రాహ్మణ్ ఆత్మాओं को क्या करना है? మరి మీరు చెప్పండి మాస్టర్, బ్రహ్మలు అంటే బ్రాహ్మణులు ఏం చేయాలి? कोई दुख देवे तो आप क्या करेंगे? ఎవరైనా దుఃఖం ఇచ్చారంటే మీరు ఏం చేస్తారు? दुख देंगे? नहीं देंगे ना। దుఃఖం ఇస్తారా? ఇవ్వరు కదా. बहुत दुख देवे तो, बहुत गाली देवे, बहुत इंसल्ट करे तो थोड़ा तो फील करेंगे या नहीं? ఎవరైనా సపోజ్ చాలా దుఃఖం ఇచ్చారు, మిమ్మల్ని నిందించారు, ఇన్సల్ట్ చేశారు అంటే కాస్తైనా ఫీలింగ్ వస్తుందా, రాదా? అడుగుతున్నారు బాబా. కుమారియా ఫీల్ కరేగి, కుమారీలు ఫీల్ అవుతారా? తోడా, కొంచెమైనా. ఉమ్, తో ఫాలో ఫాదర్, మరి ఇందులో కూడా ఫాలో ఫాదర్ చేయండి. ఏ సోచో మేరా కర్తవ్య క్యా హై? అప్పుడు ఇది ఆలోచించండి, నా కర్తవ్యం ఏంటి? ఉస్కా కర్తవ్య దేఖ్ అప్నా కర్తవ్య నహీ బోలో. వారి కర్తవ్యాన్ని చూసి మీ కర్తవ్యం మర్చిపోకండి. ఓ గాలి దే రహా హై, आप सहनशील देवी, सहनशील देवा बनकर రక్కో. వాళ్ళు భలే నిందిస్తున్నారు మిమ్మల్ని, కానీ మీరు మాత్రం సహనశీలత అనే గుణాన్ని ధారణ చేయండి. సహనశీల దేవీలుగా, సహనశీల దేవతలుగా అయి ఉండండి. आपकी सहनशीलता से गाली देने वाले भी आपको गले लगाएंगे. మీ సహనశీలత అనే గుణం ఆధారంతో మిమ్మల్ని నిందించేవారు కూడా మీ దగ్గర అవుతారు, హత్తుకుంటారంటున్నారు బాబా. సహనశీలత మే ఇతనీ శక్తి హే, మరి సహనశీలతలో ఎంత శక్తి నిండి ఉంది. లేకిన్ తోడా సమయం సహన్ కర్నా పడతా హై, కానీ కొంత సమయం సహించవలసి వస్తుంది. తో సహనశీలత కే దేవ్ ఔర్ దేవియాం హోనా. మరి చెప్పండి, సహనశీలత దేవీ దేవతలే కదా మీరు, హోనా కదా. सदा यही स्मृति रखो, मैं सहनशील का देवता हूँ, मैं सहनशीलతకి దేవి హుం. సదా ఇదే స్మృతిలో ఉంచుకోండి, మేమైతే సహనశీలత దేవతలమి, సహనశీలత దేవీలము అని. तो देवता अर्थात देने वाला दाता। कोई गाली देता है, डिसरेस्पेक्ट करता है, क्या करेंगे? మరి దేవతలు అంటే అర్థం దాతలు కదా. ఎవరో ఏదో నిందించారని, డిస్‌రెస్పెక్ట్ ఇచ్చారని, మీకు అగౌరవపరిచారని మీరు సేమ్ ఇవ్వకండి అంటున్నారు బాబా. కిచడా హేనా గాలి దేనా, అగౌరవపరచడం, నిందించడం చెత్త కదా. మరి చెత్త మంచి వస్తువా? మంచిదా? కాదు. తో ఆప్ లేతే క్యూం హో, మరెందుకు మీరు తీసుకుంటారు? కిచడా లియా జాతా హై క్యా? ఎవరి నుండైనా చెత్త తీసుకుంటారా ఏంటి?
పడేస్తారు కానీ. कोई आपको కిచడా దేవే తో आप लेंगे? ఒకవేళ ఎవరైనా మీకు చెత్త ఇచ్చారనుకోండి మీరు తీసుకుంటారా? తీసుకోరు కదా! नहीं लेंगे ना? तो डिसरेस्पेक्ट नहीं करता, ऐसा गाली देता, आपको డిస్టర్బ్ కర్తా తో క్యా కర్నా? అంటే ఎవరైనా మీకు అగౌరవపరిచారు, నింద చేశారు, లేక డిస్టర్బ్ చేస్తున్నారు అంటే మీరేం చేస్తారు? అచ్చి చీజే హే ఫిర్ ఆప్ లేతే క్యూం హో? మంచి వస్తువైతే కాదు, మరి మీరెందుకు తీసుకుంటారు? తోడా తోడా తో లే లేతీ హూ, పీచే సోచ్తీ హూ నహీ లేనా తా. కొంచెం కొంచెం తీసేసుకుంటారంట. ఎవరైనా నిందిస్తే కామ్‌గా ఉండకపోతే ఫీల్ అయితే తీసుకున్నట్లే కదా మరి. అందుకే కొంచెం కొంచెం తీసేసుకుంటారు. తర్వాత ఆలోచిస్తారంట తీసుకోకుండా ఉండవలసింది. ఎందుకు తీసుకున్నాము అని. तो अभी लेना नहीं. లేనా అర్థాత్ मन में धारण करना, ఫీల్ करना. కాబట్టి ఇప్పుడు తీసుకోకండిక. ఇప్పటి నుండి తీసుకోకండి. తీసుకోవడము అంటే మనసులో ధారణ చేయడం. तो अपने अनादि काल, आदि काल, मध्य काल, संगम काल, सारे कल्प की प्यूरिटी की रॉयल्टी पर्सनालिटी याद करो. మీరు అవి తీసుకోకుండా ఫీల్ అవ్వకుండా మీ అనాది కాలం, ఆది కాలం, మధ్య కాలం, సంగమ కాలం మొత్తం కల్పం యొక్క ఆ పవిత్రత యొక్క రాయల్టీ పర్సనాలిటీ ఏదైతే ఉందో అదొక్కసారి గుర్తు చేసుకోండి. స్మృతిలోకి తెచ్చుకోండి. ఎలా ఉండేవారిమి మేము అనేది గుర్తు చేసుకోండి. कोई क्या भी करे, आपकी पर्सनालिटी को कोई छीन नहीं सकता. ఎవరేం చేసినా సరే మీ పర్సనాలిటీని ఎవ్వరూ కూడా దోచుకోలేరు అంటున్నారు. ఏ రుహానీ నషా హేనా? మరి ఇలాంటి ఆత్మీక నషా ఉంది కదా. और डबल फॉरनेस को तो डबल नशा है ना. మరి చెప్పండి డబుల్ ఫార్నెస్ డబల్ నషా ఉంది కదా. డబల్ నషా హే సబ్ బాత్ కా డబల్ నషా. మరి ఉందా డబల్ నషా? అన్ని విషయాలలో డబల్ నషా. ప్యూరిటీ కా భీ డబల్ నషా, సహనశీల్ దేవీ దేవత బన్నే కా భీ డబల్ నషా, పవిత్రత కోసం కూడా డబల్ నషా, సహనశీల దేవీ దేవతలుగా అయ్యే దానిలో కూడా డబల్ నషా. హేనా? ఉంది కదా. సిర్ఫ్ అమర్ రెహనా, అమర్ భవ్ కా వరదాన్ కభీ నహీ బోల్నా. కేవలం అమరులుగా ఉండండి. అమర భవ అనే వరదానాన్ని ఎప్పుడు మర్చిపోకండి. అచ్చా, जो प्रवृत्ति वाले हैं अर्थात युगल वैसे सिंगल रहती है, कहने में युगल आता है. ओटो कड़े हो जाओ. युगल तो बहुत है, कुमार कुमारियां तो तोड़े हैं, కుమారం సే తో యుగల్ బహుత్ హే. మరి ఎవరైతే ప్రవృత్తి వారు ఉన్నారో యుగల్స్ అంటే మామూలుగా ఉండడం అయితే పేరుకి గృహస్థంలో ఉంటారు, యుగల్ రూపంలో ఉంటారు. కుమార్ కుమారీల కంటే కూడా వారి సంఖ్య ఎక్కువగా ఉందంట, యుగల్స్ యొక్క సంఖ్య. तो युगल मूर्त बाप दादा ने आप सबको प्रवृत्ति में रहने के लिए डायरेक्शन क्यों दिया? మరి యుగల్ మూర్తులు చెప్పండి, బాప్ దాదా మీ అందరికీ ప్రవృత్తిలో ఉండేందుకు డైరెక్షన్ ఎందుకు ఇచ్చారు? పతా హే, తెలుసా? आपको युगल रहने की छुट्टी क्यों दी है? మీరు యుగల్గా ఉండడానికి ఎందుకు పర్మిషన్ ఇచ్చారు? ప్రవృత్తి మే రెహనే కి చుట్టి క్యూం दी है? जानते हो? అసలు ప్రవృత్తిలో ఉండేందుకు ఎందుకు పర్మిషన్ ఇచ్చారు తెలుసా? क्योंकि युगल रूप में रहते इन महामंडलेश्वर को पाव में झुकाना है. ఎందుకంటే మీరు గృహస్థంలో ఉంటూ యుగల్ రూపంలో ఉంటూ ఈ మహామండలేశ్వరులు ఎవరైతే ఉన్నారో వారిని నమస్కరింపచేసేలా చేయడానికి అన్నమాట. తో ఇతని హిమ్మత్ హే, మరింత ధైర్యం ఉందా? గృహస్థంలో ఉన్న వాళ్ళకి అడుగుతున్నారు బాబా. और लोग कहते हैं कि साथ रहते पवित्र रहना मुश्किल है, और आप कहते हो मुश्किल या सहज, बहुत सहज
ఐసా పక్కా హై నా? వాళ్ళేమంటారంటే తోడుగా ఉంటూ, గృహస్థంలో ఉంటూ పవిత్రంగా ఉండడం చాలా కష్టము అని. మీరేమంటారు? సహజమా? కష్టమా? చాలా చాలా ఈజీ అంటారు మీరైతే. పక్కా కదా ఇందులో? కభీ ఈజీ, కభీ లేజీ. ఇలా అయితే కాదు కదా! ఒక్కొక్కసారి ఈజీ, ఒక్కొక్కసారి ఈజీ కాదు, లేజీ. అలా అయితే కాదు కదా! इसीलिए बाप दादा ने ड्रामा अनुसार आप सबको दुनिया के आगे, विश्व के आगे ఎగ్జాంపుల్ బనాయా హై. అందుకే బాప్ దాదా డ్రామా అనుసారంగా మీ అందరినీ కూడా ఈ ప్రపంచం ముందు, ఈ విశ్వం ముందు ఒక ఎగ్జాంపుల్ గా తయారు చేసేసారు. ఛాలెంజ్ కర్నే కే లియే. మీరు ఛాలెంజ్ చేయడం కోసం ఎగ్జాంపుల్ గా తయారు చేసేసారు బాబా. తో ప్రవృత్తి మే రెహతే బి నివృత్తి. మరి మీరు ప్రవృత్తిలో ఉంటూ కూడా నివృత్తి కదా! బుద్ధి ద్వారా సన్యాసం. అపవిత్రత సే నివృత్తి రే సక్తే హో నా? ఇంకా అపవిత్రతతో నివృత్తిగా ఉండగలరు కదా! అంటే సన్యసించగలరు కదా అపవిత్రతను. తో ఛాలెంజ్ కర్నే వాలే హో నా? మరి చెప్పండి మీరు ఛాలెంజ్ చేసేవారే కదా! सभी चैलेंज करने वाले हो, थोड़ा थोड़ा डरते हो। क्या ఛాలెంజ్ తో కరే లేకిన్ పతా నహీ క్యా హో. అయితే ఛాలెంజ్ చేసేవారేనా మీరు? కాస్త కాస్త భయపడేవారా? హ్మ్. డర్తే నహీ హో నా? ఛాలెంజ్ చేసి తర్వాత ఆలోచిస్తారా? ఏమవుతదో ఏంటో అని ఆలోచించరు కదా! तो चैलेंज करो विश्व को, क्योंकि नई बात यही है कि साथ रहते भी स्वप्न मात्र भी अपवित्रता का संकल्प नहीं आए. కాబట్టి ఈ విశ్వానికి మీరు ఛాలెంజ్ చేయండి. ఎందుకంటే ఇది కొత్త విషయం అన్నమాట. తోడుగా ఉంటూ స్వప్న మాత్రం కూడా అపవిత్రత అనే సంకల్పం రానివ్వము అని. यही संगम युग के ब्राह्मण जीवन की విశేషత. ఇదే కదా మరి సంగమ యుగం యొక్క బ్రాహ్మణ జీవిత విశేషత. तो ऐसे विश्व के शोकेश में आप एग्जाम्पल हो, శాంపుల్ కహో, ఎగ్జాంపుల్ కహో. అయితే ఈ విధంగా ఈ విశ్వము అనే షోకేష్ లో మీరు ఒక ఎగ్జాంపుల్ అన్నమాట. శాంపుల్ అనండి, ఎగ్జాంపుల్ అనండి. బాబా మిమ్మల్ని చూపించాలి అనుకుంటున్నారు. आपको देख करके सब में ताकत आएगी, हम भी बन सकते हैं. మిమ్మల్ని చూసి అందరికీ శక్తి రావాలన్నమాట. మేము కూడా ఎలా అవ్వొచ్చా అని బయట వారికి. ఠీక్ హే నా? శక్తి ఠీక్ హే, పక్కే హోనా? మరి సరే కదా, బాగున్నారు కదా, శక్తులు ఓకేనా, పక్కా కదా అడుగుతున్నారు బాబా. కచ్చే పక్కే ఐసా నహీ, పక్కే హో జానా. అంటే ఒక్కొక్కసారి కచ్చా పక్కేలా కాదు, పక్కా అయిపోండి అంటున్నారు. बाप दादा भी आपको देख करके खुश है, मुबारक हो, देख कितने हैं बहुत अच्छे. బాప్దాదా కూడా పిల్లల్ని చూసి చాలా ఖుషి అవుతున్నారు. శుభాకాంక్షలు. బాబా అందరినీ చూస్తున్నారు. చాలా మంచిది. బాకీ రెహగయి టీచర్స్. ఇంకా టీచర్స్ మిగిలిపోయారు కదా! బాబా అందరితో మాట్లాడారు. టీచర్స్ ఉండిపోయారు. టీచర్స్ కే బినా తో గతి నహీ. టీచర్స్ ఉఠో. అచ్చా పాండవ్ భీ అచ్చే అచ్చే హే. ఓహ్! పాండవ్. టీచర్ కి విశేషత టీచర్స్ కి హే. మరి ఈ టీచర్స్ కూడా చాలా మంది వచ్చారు. టీచర్స్ లేకుండా గతి అనేది ఎలా ప్రాప్తిస్తుంది? టీచర్స్ లేచి నించోండి. పాండవులు భలే ఉన్నారు. మంచిది. మరి టీచర్స్ యొక్క విశేషత టీచర్స్‌దే కదా! టీచర్స్‌కే టీచర్స్ సే ఫ్యూచర్ దిఖాయి దే. ఆ టీచర్స్ యొక్క ఫీచర్స్ ద్వారా ఫ్యూచర్ అనేది కనిపిస్తుంది. या हर एक टीचर के पीछे से పరిస్థా స్వరూప్ దిఖాయి దే. ఇక్కడ సభలో బాబాకు టీచర్స్ అందరి నుండి కూడా పరిస్థా రూపం కనిపిస్తూ ఉంది. ఐసా టీచర్స్ హోనా, మరి ఇలాంటి టీచర్సే కదా మీరు, పరిస్థాలుగా అయ్యేవారే కదా. ఆ పరిస్థంకి దేక్కర్ ఔర్ భీ పరిస్థే బన్ జాయే. పరిస్థాలైన మిమ్మల్ని చూసి ఇతరులు కూడా ఇంకా పరిస్థాలుగా అవ్వాలి. देखो కితనే టీచర్స్ హై. చూడండి ఎంతమంది టీచర్స్ ఉన్నారు.
फॉरेन ग्रुप में టీచర్స్ बहुत है अभी तो తోడే आए हैं ఫారినర్స్ అంటే ఫారెన్ గ్రూప్ లో కూడా టీచర్స్ చాలా మంది ఉన్నారంట ఇప్పుడు మాత్రం తక్కువ మందే వచ్చారు జో నహీ ఆయే హే ఉన్కో భీ బాప్ దాదా యాద్ కర్ రహీ హే ఎవరైతే రాలేదో వారిని కూడా బాప్ దాదా స్మృతి చేసుకుంటున్నారు యాద్ ప్యార్ తెలియచేస్తున్నారు అచ్చా హే అభి టీచర్స్ मिल करके ए प्लान बनाओ कि अपने चलन और चेहरे से बाप को प्रत्यक्ष कैसे करें మరి టీచర్స్ అందరూ కలిసి ఈ విధమైన ప్లాన్ తయారు చేయండి మీ నడవడిక మరియు ముఖ కవళికల ద్వారా ఏ విధంగా బాబాను ప్రత్యక్షం చేయాలి అని दुनिया वाले कहते हैं परमात्मा सर्वव्यापी है और आप कहते हो नहीं है लेकिन बाप दादा कहते हैं अभी समय प्रमाण हर टीचर में बाप प्रत्यक्ष दिखाई दे అంటే ప్రపంచం వాళ్ళు అంటారంట భగవంతుడు పరమాత్మ సర్వవ్యాపి అని మీరేమో కాదు అంటారు కానీ బాప్దాదా ఏం చెప్తున్నారంటే సమయ ప్రమాణంగా ప్రతి ఒక్క టీచర్ లో కూడా బాప్దాదా ప్రత్యక్షంగా కనిపించాలి ఉమ్, తో సర్వవ్యాపి దికాయి దేగానా మరి సర్వవ్యాపి అయిపోయినట్లే మళ్ళీ బాబా ఉమ్, ప్రపంచం వాళ్ళన్నది కరెక్టే అయితే వాళ్ళు అనే విధానం ఆ ఆ భావన వేరు ఇక్కడ ఇది వేరు కదా ఆ విధమైనటువంటి నడవడిక కలిగి ఉండడం అది వేరు అంటున్నారు బాబా అంటే బాబాను ప్రత్యక్షం చేయడం కోసం మీరు బాబా లాంటి క్వాలిటీస్ మీలో నింపుకుంటారనమాట జిస్కో దేకే ఉస్మే బాప్ హీ దికాయి దే ఎవరిలో చూస్తే వారిలో బాబానే కనిపించాలి ఆత్మ పరమాత్మకే ఆగే చిప్ జాయే और పరమాత్మ హీ దికాయి దే అంటే ఎలా అంటే ఆత్మ పరమాత్మ ఎదురుట అది ఫ్రంట్ అయిపోవాలన్నమాట దాగి ఉండిపోవాలి పరమాత్మే కనిపించాలి ప్రతి ఒక్కరిలో అలా అంటున్నారు బాబా ఏ హో సక్తా హై మరి ఇది జరుగుతుందా అచ్చా ఇస్కి డేట్ క్యా హై డేట్ తో ఫిక్స్ హోనే చాహియే మరి చెప్పండి దీని డేట్ ఏంటి డేట్ అయితే దేనికైనా ఫిక్స్ చేస్తారు కదా తో డేట్ కౌన్సీ ఇస్కి హై కితనా సమయ చాహియే మరి దీని యొక్క డేట్ ఏంటి ఎంత సమయం కావాలి ఇప్పటి నుండి ప్రారంభిస్తారా హచ్చి హిమ్మత్ హే కితనే సమయ చాహియే మంచి ధైర్యం ఉందా ఎంత సమయం కావాలి अभी 2002 तो चल रहा है अभी 2000 कब तक है तो टीचर्स को यही अटेंशन रखना है बस अभी बाप के अंदर में समाई हुई दिखाई दो మేరే ద్వారా బాప్ దికాయేదే ఇప్పుడు 2002 సంవత్సరం నడుస్తుంది కదా ఇది ఎంత సమయం నడుస్తుంది టీచర్స్ ఎప్పటిలోపు ఈ విధంగా తయారై చూపిస్తారు అటెన్షన్ పెట్టుకుంటారు కదా బస్ ఇదే కోరుకుంటున్నారనమాట బాబా మ్మ్ అందరిలో కూడా బాబా స్వరూపం కనిపించాలి అని అంటే బాబా ఇమిడి ఉన్నారా ఎమర్జ్ అయి ఉన్నారా అన్నట్లు కనిపించాలి అని మరి ప్లాన్ తయారు చేస్తారు కదా దీనికోసం అంటే ఏదేమైనా నా ద్వారా బాబా కనిపించాలి అనే టెన్షన్ పెట్టుకోండి डबल विदेशी मीटिंग करते हैं तो होशियार है अभी ये मीटिंग करना है इस मीटिंग के बिना जाना नहीं డబుల్ ఫారినర్స్ మీటింగ్స్ పెట్టుకోవడంలో తెలివైన వారు ఇప్పుడు ఈ మీటింగ్ పెట్టుకోండి ఈ మీటింగ్ అవ్వకుండా వెళ్ళకండి कैसे हम एक एक से బాప్ దికాయేదే ఎలా ఒక్కొక్కరి ద్వారా బాబా కనిపించాలి అనే దానికోసం मीटिंग పెట్టుకోండి अभी ब्रह्मा कुमारी हम दिखाई देती है ब्रह्मा कुमारियां बहुत अच्छी है लेकिन इनका बाबा कितना अच्छा है ఇప్పుడు బ్రహ్మ కుమారీసే కనిపిస్తున్నారు బ్రహ్మ కుమారీస్ చాలా మంచి కర్తవ్యం చేస్తున్నారు అంటున్నారు కానీ వీరి తండ్రి ఇంకా మంచి అందరిలోని తండ్రి కనిపించేలా ఉండాలి అంటున్నారు బాబా దాన్ని ఏమంటారు బాబా ప్రత్యక్షత తभी तो విశ్వ పరివర్తన होगा ना అప్పుడే కదా విశ్వ పరివర్తన జరుగుతుంది तो डबल विदेशी इस प्लान को प्रैक्टिकल शुरू करेंगे ना
మరి డబుల్ విదేశీయులు చెప్పండి ప్లాన్ ఏదైతే ఉందో దాన్ని ప్రాక్టికల్ గా ప్రారంభిస్తారు కదా. కరేంగే పక్కా. మరి చేస్తారు కదా పక్కానా. అచ్చా తో ఆప్కి దాదీ హేనా ఉస్కి ఆశ పూర్ణ హో జాయేగా. మీ దాది ఉన్నారు కదా వారి ఆశ పూర్తయిపోతుంది. अच्छा देखो डबल विदेशी कितनी सेवादारी हो आपके कारण सबको याद प्यार मिल रहा है. డబల్ విదేశీయులు చూడండి ఎంత సేవాదారీలు కదా మీ కారణంగా అందరికీ యాద్ ప్యార్ లభిస్తుంది. బాప్ దాదా को भी डबल विदेशियों से ज्यादा तो नहीं कहेंगे लेकिन स्पेशल प्यार है. బాప్ దాదాకి కూడా డబల్ విదేశీయులతో ఎక్కువ అని చెప్పరు కానీ స్పెషల్ ప్రేమ ఉంటుంది అంటున్నారు బాబా. क्यों प्यार है मरेंदुकु ఈ విధమైన స్పెషల్ ప్రేమ. क्योंकि डबल विदेशी आत्माएं जो सेवा के निमित्त बन गई हैं और विश्व के कोने कोने में बाप का संदेश पहुंचाने के निमित्त बने हुए हैं. ఎందుకంటే డబుల్ విదేశీ సేవాదారులు ఎవరైతే ఉన్నారో సేవకు నిమిత్తమై ఉన్నారో వారు ఈ విశ్వమంతటా మూల మూలల కూడా బాబా సందేశం స్ప్రెడ్ అవ్వడానికి ఆధారం అవుతున్నారు అన్నమాట. नहीं तो विदेश की आत्माएं चारों ओर की प्यासी रह जाती है. లేదు అంటే ఏమవుతుందంటే అప్పుడు విదేశీ ఆత్మలు మూల మూలలో ఉన్నవాళ్ళు నలువైపులా ఉన్నవాళ్ళు వాళ్ళు అలా దాహంతోనే ఉండిపోతారు. అభి బాప్కో ఉల్హానా తో నహీ మిలేగా నా భారత్ మే ఆయే విదేశ్ మే క్యూ నహీ సందేశ్ దియా. అయితే బాబాకు ఈ కంప్లైంట్ అయితే ఉండదు కదా భారత్ లోకి వచ్చారు విదేశంలోకి ఎందుకు రాలేదు మా వరకు ఎందుకు తీసుకురాలేదు సందేశము అని. तो बाप का उल्हाना पूरा करने की निमित्त बने होना और जनक को तो उमंग बहुत है. మరి బాబా పని ఏదైతే ఉందో బాబా చేయవలసింది మీరు చేసేందుకు నిమిత్తమయ్యారు కాబట్టి స్పెషల్ ప్రేమ ఉంటుంది అంటున్నారు బాబా. అలానే ఈ జానకి దాది ఎవరైతే ఉన్నారో చాలా ఉమంగం కలిగి ఉన్నారు. కోయి దేశ్ రెహ్ నహీ జాయే ఏ దేశం మిగిలి ఉండకూడదు అనే ఉమంగంలో ఉండేవారంట దాది. అచ్చా హే బాప్ కా ఉల్హానా తో పూరా కరేంగే నా లేకిన్ ఆప్ సాతియోం కో తకాతి బహుత్ హో. చాలా మంచిది బాబా సందేశం ఏదైతే ఇవ్వాల్సి ఉందో ఆ పనిని మీరు తీసుకొని చేస్తున్నారు చాలా మంచిది. కానీ మీరు అంటే జానకి దాది అని అంటున్నారు మీ యొక్క సాతీలను చాలా మీరు అలసిపోయేలా చేస్తారు. చాలా సేవ చేయిస్తూ ఉంటారు. తకాతి హేనా అలసిపోయేలా చేస్తారు కదా. జయంతి తకాతి నహీ హే మరి చెప్పండి అని జయంతి దీదీని అడుగుతున్నారు. అలసిపోవటం లేదు కదా. लेकिन इस थकावट में भी मौज समाई हुई होती है. అలసిపోయినా ఈ అలసటలో కూడా ఆనందమే ఇమిడి ఉంటుంది. అంటే భౌతికంగా అలసిపోయేది వేరు ఆత్మిక సేవ చేసి ఏదైతే అలసిపోతారో అది వేరే ఆనందాన్ని ఇస్తుంది అంటున్నారు. पहले लगता है कि ये बार बार क्या है लेकिन जब भाषणा करके दुआएं ले आती है ना तो चेहरा बदल जाता है. మొదట అనిపిస్తుంది ఏంటి పదే పదే ఇలా వెళ్ళడం చెప్పడం అని. కానీ ఎప్పుడైతే భాషణ పూర్తి చేసుకొని ఆ ఆశీర్వాదాల ప్రాప్తి లభిస్తుంది చూడండి ఏకదం ముఖ కవలికలే మారిపోతాయి అంటున్నారు బాబా. अच्छा है दोनों दादियों में उमंग उल्लास बढ़ाने की विशेषता है. చాలా మంచిది ఇద్దరు దాదీల్లో కూడా ఉమంగ ఉల్లాసం పెంచేటటువంటి విశేషత ఉంది. ప్రకాష్ మనే దాది జానకి దాది శాంత్ కర్కే బయట నహీ సక్తే వీళ్ళు ఊరికే కూర్చొని ఉండలేరు అంటున్నారు బాబా. సేవ అభి రహీ హుయి హేనా అగర్ నక్ష लेके देखो चाहे भारत में चाहे विश्व में अगर नक्श में एक एक स्थान पर राइट लगाते जाओ तो दिखाई देंगे कि अभी भी रहे हुए हैं. ఇప్పుడు అన్ని కంప్లీట్ అయిపోయాయి అని అయితే లేదు. ఒకవేళ మీరు ఆ ప్రపంచ చిత్రపటం తెచ్చి మీరు చెక్ చేసుకున్నట్లయితే ఎక్కడెక్కడ సేవలు జరిగాయని టిక్ పెడుతూ వెళ్ళండి.
కనిపిస్తుందన్నమాట. ఇంకా మిగిలే ఉంటాయంటున్నారు బాబా. అయినప్పటికీ బాప్‌దాదా ఖుషి అయ్యారు. ఎందుకో తెలుసా? कहते भी है ज़्यादा नहीं थका वो బాబా ఇందులో ఇప్పటివరకు ఏదైతే చేశారో అందులో ఖుషి అయ్యారు. ఎందుకంటే ఎక్కువ అలసిపోకండి అని పిల్లల కోసం చెప్తున్నారనమాట బాబా. ఆప్ సబ్ సేవా మే ఖుష్ హోనా? మీరందరూ సేవలో ఖుషీగా ఉన్నారు కదా! సేవ చేస్తున్నారు కదా! అభి ఏ కుమారియామ్‌తో టీచర్ బనేంగేనా? ఇప్పటి ఈ కుమారీలు మళ్ళీ టీచర్స్ అవుతారు కదా! జో టీచర్ హై वो तो है ही, लेकिन టీచర్ నహీ హై ఓ టీచర్ బన్‌కే కోయి నా కోయి సెంటర్ సంభాలేంగే నా? ఎవరైతే టీచర్స్‌గా ఉన్నారో ఓకే. కానీ టీచర్స్‌గా లేని వారు టీచరే మిగిలిన సెంటర్స్ ఏవైనా సెంటర్స్ సంభాళించొచ్చు కదా! హ్యాండ్స్ బనేంగేనా? హ్యాండ్స్‌గా తయారవుతారు కదా! డబల్ విదేశీ బచ్చోं को दोनों काम करने का अभ्यास तो है. మరి డబల్ విదేశీ పిల్లలకు 2 పనులు చేసే అభ్యాసం చాలా ఉంటుందంట. కౌన్ సా హై? జబ్ భీ జాబ్ भी करते हैं, सेंटर भी संभालते हैं. इसीलिए बाप दादा डबल मुबारक भी देती है. అంటే జాబ్ కూడా చేస్తారంట విదేశాల్లో. హ్మ్. టీచర్స్ ఉన్నారనుకోండి. వాళ్ళు జాబ్ కూడా చేయాలి, సెంటర్ కూడా సంభాలించాలి. ఆ 2 వారికి అలవాటయిపోయింది అంటున్నారు బాబా. కాబట్టి బాప్‌దాదా డబల్ ముబారక్ తెలియచేస్తున్నారనమాట. అచ్చా! చారోం ఔర్ की अति स्नेही, अति समीप, सदा आदिकाल से अब तक रॉयल्टी के अधिकारी, सदा अपने चेहरे और चलन से प्योरिटी के झलक दिखाने वाले, सदा स्वयं को सेवा और याद में तीव्र पुरुषार्थ द्वारा नंबर 1 बनने वाले, सदा बाप के समान सर्वशक्ति, सर्वगुण संपन्न स्वरूप में रहने वाले ऐसे सर्व तरफ के हर एक बच्चे को बाप दादा का याद प्यार और నమస్తే. ఎలాంటి పిల్లలకి బాబా నమస్తే తెలియచేస్తున్నారు? నలువైపులా ఉన్న అతి స్నేహి, అతి సమీప మరియు ఆది కాలం నుండి ఇప్పటి వరకు ఆ రాయల్టీకి అధికారులుగా ఉండే పిల్లలు సదా తమ యొక్క ముఖము మరియు నడవడిక ద్వారా పవిత్రత యొక్క మెరుపును చూపించేవారు. సదా స్వయం సేవలో ఉంటూ స్మృతి యొక్క తీవ్రతను పెంచుకుంటూ నంబర్ 1గా అయ్యేవారికి సదా బాబా సమానంగా సర్వశక్తులలో సర్వగుణ సంపన్నంగా అయ్యేటటువంటి ఇలాంటి శ్రేష్ఠ ఆత్మలకు బాప్దాదా ప్రియ స్మృతులు తెలియచేస్తున్నారు. हम रूहानी बच्चों के रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. आज का वरदान 3 स्मृतियों के तिलक द्वारा श्रेष्ठ स्थिति बनाने वाले अचल अडोल भव. 3 స్మృతుల యొక్క తిలకం ద్వారా శ్రేష్టమైన స్థితిని తయారు చేసుకుని అచంచలమైన స్థిరమైన వారిగా తయారు కండి. అచల్ అడోల్. 3 స్మృతియోం కే తిలక్ ద్వారా శ్రేష్ఠ స్థితి బనానే వాలే అచల్ అడోల్ భవ్. 3 స్మృతుల యొక్క తిలకం ద్వారా శ్రేష్టమైన స్థితిని తయారు చేసుకునే అచంచలమైన స్థిరమైన వారిగా తయారు కండి. बाप दादा ने सभी बच्चों को 3 स्मृतियों का तिलक दिया. बाप दादा పిల్లలందరికీ 3 స్మృతుల తిలకం ఇచ్చారు. एक स्वाके स्मृति, फिर बाप की स्मृति और श्रेष्ठ कर्म के लिए ड्रामा के स्मृति. ఒకటి స్వయం యొక్క స్మృతి మరియు 2 బాబా యొక్క స్మృతి అలానే శ్రేష్ఠ కర్మ యొక్క స్మృతి అన్నమాట. శ్రేష్ఠ కర్మ కోసం డ్రామా యొక్క స్మృతి. जिन्हें ये तीनों स्मृतियां सदा है उनकी స్థితి भी శ్రేష్ఠ है. ఎవరికైతే ఈ 3 స్మృతులు సదా ఉంటాయో వారి స్థితి కూడా శ్రేష్టంగా ఉంటుంది. आत्मा की स्मृति के साथ बाप की स्मृति और बाप के साथ డ్రామా కే స్మృతి. ఆత్మ స్మృతితో పాటు బాబా స్మృతి, బాబా స్మృతితో పాటు
డ్రామా స్మృతి అతి आवश्यक है ना। ఈ మూడు అతి అవసరమైనవి కదా। क्योंकि कर्म में अगर ड्रामा का ज्ञान है तो नीचे ऊपर नहीं होंगे। ఎందుకంటే కర్మలో ఒకవేళ డ్రామా జ్ఞానం ఉంది అంటే పైన కింద అవ్వరు, డగ్మగ్ అవ్వరు అంటున్నారు బాబా। जो भी भिन्न भिन्न परिस्थितियां आती है उसमें अचल अडोल रहेंगे। ఇంకా ఏవైతే రకరకాల పరిస్థితులు వస్తాయి మన జీవితంలో, చిన్న పెద్ద, వాటిలో కూడా ఎప్పుడు అచల్ అడోల్గా ఉంటారంటున్నారు బాబా। ఏ పరిస్థితి వాళ్ళని కదిలించలేవన్నమాట। అంగదుడి కోసం ఎలా అయితే చెప్తారో రావణుడు వారిని కదిలించలేకపోయారు అని, అలా ఎలాంటి పరిస్థితులు వచ్చినా మీ జీవితంలో వారిని ఎదుర్కొని ధైర్యంగా నిలబడతారు, ముందుకు వెళ్తారే కానీ డగమగైపోరు, అచల్ అడోల్గా ఉంటారంటున్నారు బాబా। స్లోగన్, दृष्टि को अलौकिक, मन को शीतल और बुद्धि को रहमदिल बनाओ। దృష్టిని అలౌకికంగా, మనస్సుని శీతలంగా మరియు బుద్ధిని దయార్థ హృదయంగా తయారు చేసుకోండి। మన దృష్టేమో అలౌకికంగా ఉండాలంట, మనస్సు శీతలంగా ఉండాలి, బుద్ధి దయార్థ హృదయంగా ఉండాలి। ఈరోజు బాబా విశేషంగా బ్రాహ్మణ జీవితానికి ఆధారము ప్యూరిటీ యొక్క రాయల్టీ అని చెప్తున్నారు బాబా। ఈ పవిత్రత అనేది అనాది ఆది, మొత్తం కల్పంలో ఆది మధ్య అంత్యం। అంటే ఏ ఏ సమయాలలో ఎలా ఆ పవిత్రత యొక్క రాయల్టీ మనలో ఉండేది అని బాబా చెప్పుకొస్తూ వచ్చారు। ఇంకెవ్వరిలో కూడా మొత్తం కల్పమంతా ఆ పవిత్రత అనేటటువంటి రాయల్టీ ఉండదు అని చెప్తున్నారనమాట బాబా। భలే మీరు ఆ గుణాలు శక్తులు కోల్పోయిన తర్వాత కూడా మీ జడ చిత్రాల ద్వారా అది అనుభవం అయ్యేది అంటే చూడండి మరి। అలానే ఇప్పుడు అంతా అయిపోయింది, ఈ సంగమ యుగంలో బాబా లభించారు, బ్రాహ్మణ జీవితం లభించింది, అయినా సరే మీలో ఆ పవిత్రత యొక్క పర్సనాలిటీ రాయల్టీ అనేది ఉంది అనేసి బాబా చెప్తున్నారనమాట। అయితే ఇప్పుడు ఆ పవిత్రత యొక్క రాయల్టీ పర్సనాలిటీ ఆధారంతో ఏం చేయాలంట, బాబాను ప్రత్యక్షం చేయాలన్నమాట। ప్రతి ఒక్కరూ కూడా పవిత్రత అనే కిరీటం ధరించబడి ఉండాలి ఇప్పుడు అంటున్నారు। ఇదే భవిష్యత్తులో మనకి రత్న జడిత కిరీటాన్ని కలిగిస్తుంది, ఇప్పిస్తుంది మనకి। ఓం శాంతి। पवित्रता के हम ताजधारी है, अपनी चमक सबसे न्यारी है। जैसे तारे गगन में चमकते सभी, उनमें भी किसी की चमक है घनी। वैसे अपने घर परम धाम में हम आत्माओं की तेज है रोशनी। हमको प्यारे बाबा से मिली है पहचान, मिली है पहचान, ये पहचान। पवित्रता की शक्ति से ही बने हम महान, बने हैं महान।
आदिकाल में बने हम देवता, हम जैसा पावन नहीं कोई सदा। मध्यकाल द्वापर से आज तलक मंदिरों में मूर्ति अपनी पूजे सभी। अपनी ये झलक है सबसे हसीन, पूजन योग्य बनती है अपनी छवि। अपनी दैवी स्वरूप का हो रहा गुणगान, हो रहा गुणगान, सदा गुणगान। पवित्रता की शक्ति से ही बने हम महान, बने महान, बने हम महान। पवित्रता से ही प्रभु प्यार मिला, सर्व प्राप्तियों से जीवन है खिला। वृत्ति में हो सबके लिए शुभ भावना, आत्मिक दृष्टि से ही सबको देखना। सदा हो चलन में रूहानी नशा, कर्म के द्वारा सबको सुख ही देना। बनना है हमको ब्रह्मा बाबा के ही समान, बने हम बाबा समान, बाबा समान। पवित्रता की शक्ति से ही बने हम महान, बने महान, बने हम महान।